కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. వాక్యం చదువుకున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను ప్రార్థన చేసుకున్నాను. దయగల మా తండ్రి, ప్రేమ గల మా నాయన, ఇంతవరకు ప్రభా నేను నీకు కృపలో మమ్మల్ని కాచిన దేవా, నేను నీకు వేలాది స్తుతిస్తున్నాను. గొప్ప దేవా, నాయన నీకు వందనాలు. యేసురాజా, నాయన నీకు వందనాలు. నేను ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించగల ప్రభా, మీరే మాకు సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడితే మాకు ఉపయోగకరం తండ్రి. నేను మీ యొక్క మాటలతో ప్రభా మమ్మల్ని తృప్తిపరచమని ప్రభా యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా నన్ను క్షమించండి, ఆలస్యమైంది. మాకు అక్కడ సంఘాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి ఆలస్యమైంది. మీ అందరినీ క్షమించమని కోరుచున్నాను. మనం చదువుకున్న వాక్యము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. అసలు విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నాయి. అంటే విశ్వాసం అంటే మన కనబడిన దాన్ని ఉందని నమ్మటం. విశ్వాసం అంటే మనకి కనబడిన దాన్ని ఉందని నమ్మటం. ఇది మనకి బైబిల్లో ఏమన్నా ఉంటుందంటే వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఈ లోక సంబంధంగా ఏది పడితే అది వినటం కాదు, కానీ దాని మీద విశ్వాసం ఉంచడం కాదు, కానీ దేవుని యొక్క మాటలు మనం విన్నట్లయితే దాని మీద మనకి విశ్వాసం కలుగుతుంది. అది కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే, అది వరకు మనం చూడని విషయాలు, అది వరకు మనం వినని విషయాలన్నిటి మీద దేవుడు మాట్లాడటం బట్టి మనం విశ్వాసం ఉంచుతాం. ఉదాహరణకి నోవాహుని తీసుకున్నాం అనుకోండి. నోవాహుకి దేవుడు ఏమని చెప్పారంటే ఓడని కట్టమని చెప్పారు. ఆ ఓడ కట్టే సమయానికి అది వరకు ఎప్పుడు వర్షం పడలేదు అసలు భూమి మీద వర్షం పడకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి నీళ్ళు వస్తాయనే ఉద్దేశంతో ఆయన ఓడ కట్టడం జరిగింది. అలాగే అబ్రహాంని తీసుకుంటే, అబ్రహాంని దేవుడు పిలిచాడు, నీకు ఒక దేశాన్ని, ఒక స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పి వాగ్దాన ప్రదేశాన్ని ఆయనకి ఇస్తానని ఆయన నడిపించాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియదు, అది ఎక్కడుందో ఆయనకు తెలియదు. కేవలం దేవుని మాట మీద ఆయన విశ్వాసం ఉంచి దేవుని మాట నమ్మి ఆయన ప్రయాణం చేయడం మనం చూస్తూ ఉంటాం. దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు కనబడిన దాన్ని మనం నమ్మటానికి ప్రయత్నం చేస్తాం. అదే విశ్వాసం. అది ఆ మాట దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. మన యొక్క విశ్వాసము దేవుని యొక్క మాట మీద ఆధారపడి ఉండాలి. మనం ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచిన వారమే ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చే ప్రతివాడు ఆయన ఉన్నాడని, తన యొద్దకు వచ్చే వారికి ఫలం దయచేవాడని మనం నమ్మాలి. అప్పుడే కదా మనం విశ్వాసం ఉంచగలం. మా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ప్రతిఫలం ఇస్తాడని చెప్పి మనం నమ్ముతాం. అదే మనకి విశ్వాసం అవుతుంది. విశ్వాసము మన చుట్టూ ఉన్న ఫలితాలను బట్టి కాదు, కానీ దేవుడి యొక్క ప్రక్రియను బట్టి
అంటే నడిపించే ఆ ప్రక్రియను బట్టి ఆధారపడి ఉంటాడు. అంటే అది రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. ఒక్కొక్కసారి మనకి రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవుని మీద విశ్వాసం ఎప్పుడు ప్రాసెస్ ఓరియంటెడ్. ప్రాసెస్ ఓరియంటెడ్ అంటే మనం ఆ నడిపింపునే మనం ఆధారం చేసుకోవాలి తప్ప మనకి వచ్చే ఫలితాలని మనం ఆధారం చేసుకోలేము. అలాగే మనం నమ్మేటప్పుడు ఆయన పరిశుద్ధుడు, మనం పాపులు మన సంగతి మనకు అర్థమవుతుంది. మనం నమ్మే ఒక వ్యక్తి, మనం నమ్మే దేవుడు ఆయన పరిశుద్ధుడు, మనం పాపులు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని మాట మీద మనం ఆధారపడతాం. దేవుని మాట మీద మనం ఆధారపడతాం. అప్పుడు మనకి కనబడని దేవుని మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది, కనబడని దేవుడి మీద మనకి విశ్వాసం ఏర్పడుతుంది. కానీ మనకి కనిపించే సాక్ష్యాలను బట్టి మీద మనకి విశ్వాసం ఉండదు. దేని మీద ఉంటుంది? కనబడని దేవుని మీద మనకి విశ్వాసం ఏర్పడుతుంది. మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోవటం అని చెప్పి మనం చదువుకున్నాం కదా. మన విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకున్నాక దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి అని చెప్పి మనం చదువుకున్నాం. మనం అందరము దేవుని ఎరిగిన వారమే కదా. మనం అందరము దేవుని ఎరిగిన వారమే. ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు అంటే తెలియని వాడు అంటూ ఎవడలేడు కదా. మనందరూ దేవుని ఎరిగే వారమే, ఆయన వాక్యాన్ని ఎరిగిన వారమే, ఆయన వాక్యాన్ని బట్టి మన యొక్క పాపమును ఒప్పుకున్న వారమే, దేవుని యొక్క రక్షణలో ఉన్నవారమే. దేవుడు అంటే ఇదే మొదటిసారి నేను దేవుని వాక్యం అంటాం అనేవాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. ఇలాంటి వారికే దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు ఒక సన్నివేశం ద్వారా. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 9 నుంచి మనం మాట్లాడుకునే సన్నివేశం ఉందండి. 9వ వచనం మనం చదువుకుందాం. సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. మనం చదువుకున్న వాక్యంలో, మనం చదువుకున్న వచనంలో అది ఎక్కడ జరుగుతుందంట? ఆ సన్నివేశం సమరయ దేశంలో జరుగుతుంది. ఆ సమరయ దేశంలో సీమోన్ అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడికి అపోస్తలుడైన ఫిలిప్ వచ్చారు. ఫిలిప్ వచ్చి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఎప్పుడైతే స్టెఫన్ని చంపేసిన తర్వాత అపోస్తలుల మీద, అంటే దేవుని యొక్క శిష్యుల మీద హింస ఎప్పుడైతే పెరిగిపోయిందో వాళ్ళు భయపడతా సువార్త చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఆ దినముల్లో ఈ ఫిలిప్ గారు సమరయ పట్టణానికి వచ్చారు. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నారు. ఆ దేశంలో అంట, ఆ యొక్క పట్టణంలో సీమోన్ అనే ఒక మనుషుడు ఆ పట్టణంలో గారడీ చేసేవాడండి. ఆయన ఒక గొప్పవాడని ఆయన చెప్పుకునేవాడు. ఆయన అలా చెప్పుకోవడమే కాకుండా తన చుట్టూ కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆయన గొప్పవాడని చెప్పి తన చుట్టూ ఉన్న వారు కూడా చెప్పడం మొదలుపెట్టారు. మనలో చాలా మందికి మనం గొప్పవారని చెప్పుకోవడం మనకి ఇష్టం కదా. మనలో చాలా మందికి మనం గొప్పవారని చెప్పుకోవడం మనకి ఇష్టం. ఎప్పుడన్నా ఏదన్నా గొడవ వచ్చిందనుకోండి, లేకపోతే ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు మనం ఏమంటామంటే అసలు నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పాడు కదా. అసలు నేను ఎవరో తెలుసా, నా స్థాయి ఏంటో తెలుసా, లేకపోతే నేను ఏం చదువుకున్నానో నీకు తెలుసా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి మన గురించి మనం మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. సీమోన్ కూడా అదే మాటలని అక్కడ చేస్తున్నాడంట, చెప్తున్నాడంట. ఏంటంట? తాను ఒక గొప్పవాడని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. మనం తర్వాత వచ్చిన చదువుతున్నాం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టాడు. మొదటిగా ఏంటి? నేను అనే అహం. ఇది మనుషుల జ్ఞానం ఆధారంగా ఉంటుంది. నేను అనే ఒక అహం మనుషుల జ్ఞానం ఆధారంగా ఉంటుంది. రెండవది ఏంటంటే తన చుట్టూ ఉన్నవారు, అంటే కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు వరకు దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే
అని చెప్పుకునేవాళ్ళంట. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే లోకంలో ఒక పేరు పలికిపడి రాగానే తన చుట్టూ ఒక బ్యాచ్ ఉంటుంది. జనరల్గా వారిని భజన బ్యాచ్ అంటారు కదా. ఎప్పుడు చూసినా వీళ్ళు ఏం చేసినా వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. వీళ్ళు తుమ్మినా పొగుడుతారు, తగ్గినా పొగుడుతారు, ఏం చేసినా వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. ఆ బ్యాచ్ వాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా సరే నేనే కరెక్ట్ చేశాను, నేను చేసిందే కరెక్ట్ అనే భ్రమలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సీమోన్ కూడా అలాంటి భ్రమలోనే ఉన్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు కొద్ది వాళ్ళైనా గొప్ప వాళ్ళైనా వాళ్ళు ఏం చేశారంటే ఆయన దేవుని యొక్క మహాశక్తి అనేవాడు ఇతడే అని చెప్పుకునేవాళ్ళు. పైగా అలా చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని లక్ష్య పెట్టారు. అంటే ఇతని వైపు వాళ్ళ యొక్క అటెన్షన్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ గుర్తింపు అంతా ఇతని మీద ఉంది, అలా తీసుకొచ్చారంట. అలాగా తీసుకొస్తూ తర్వాత వచ్చిన చదవండి. అతడు బహుకాలము గారడీలు చేస్తూ వారిని విభ్రాంతి పరిచినందున వారతన్ని లక్ష్య పెట్టారు. ఇది లోకానుసారంగా ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించడం అన్నమాట. ఆయన తన చేతిలో ఉన్న గారడీలు ఏదో చేసి వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ రీతిగా వాళ్ళందరూ ఏం చేశారంటే ఇతని వైపు దృష్టి పెట్టారు. మనకి చాలా నైపుణ్యాలు ఉంటాయి. కొంతమందికి పాటలు బాగా పాడతారు, కొంతమంది వాయిద్యాలు బాగా వాయిస్తారు, కొంతమంది వాక్యాలు బాగా చెప్తారు. ఇలాగా చాలా నైపుణ్యాలు ఉంటాయి. కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి పలుకుబడి ఉంటుంది. ఇలాగ చాలా నైపుణ్యాలు ఉంటాయి. వాళ్ళకున్న నైపుణ్యాలను బట్టి ప్రజలు వాళ్ళ వైపు ఆకర్షితులవుతారు, వాళ్ళ మీద దృష్టి పెడతారు. ఇక్కడ సీమోన్ని ఎలాగైతే దృష్టి పెట్టారో మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది అటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగి అటువంటి నైపుణ్యాలు కలిగి వాళ్ళు వాటిని ప్రదర్శించడం ద్వారా తన చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆకర్షణని వారు పొందుకుంటారు. ఇక్కడ ఈ సీమోన్ కూడా అదే రీతిగా వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టారు. ఇక్కడ 12వ వచనం చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరు. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎదుర్కొంటారో వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వింటారో అప్పుడు వారి జీవితాన్ని వారు పరిశీలన చేసుకోవడం మొదలవుతుంది. వారి జీవితాన్ని ఎప్పుడైతే వారు పరిశీలన చేసుకుంటారో అప్పుడు వారి యొక్క పాపాలు వాళ్ళకి కనిపిస్తాయి. వారు పశ్చాత్తాపడతారో దేవుని సన్నిధికి వచ్చి వారు మానవస్ పొందుకుని రక్షణ పొందుకుంటారు. ఇక్కడ సమరయ దేశంలో కూడా ఫిలిప్పు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు జరిగింది అదే. ప్రజలందరూ నమ్మి యేసును అంగీకరించి బాప్తిసం పొందారు. వారితో పాటంట ఎవరు కూడా పొందారు, సీమోను కూడా పొందాడంట. సీమోను కూడా పొంది ఆయన ఏం చేశాడంటే 13వ వచనం చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతిని పొందాను. ఇక్కడ వరకు మనందరి జీవితాల్లో జరిగేదే సీమోను యొక్క జీవితంలో కూడా జరిగింది. ఆయన ఏ రీతిగా అయితే లోకానుసారంగా బ్రతికాడో మనమందరం కూడా అటువంటి లోకానుసారమైన బ్రతికే మనం బ్రతికాం. ఎప్పుడైతే ఆయన తన యొక్క అహాన్ని వీడి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యానికి లోబడి తాను సమర్పించుకున్నాడో ఆయన ఏం చేశారు, బాప్తిసము పొందుకున్నారు. అదే రీతిగా మనమందరం కూడా బాప్తిసము పొందుకున్నాం కదా. దేవుని యొక్క రక్షణ పొందుకొని మనం అందరం కూడా బాప్తిసం పొందుకొని ఆయన యొక్క బిడ్డలుగా మనం అయ్యాం. మనం ఇలా అయినప్పుడు మనలో జరిగే క్రియ ఏంటంటే లోకానుసారంగా మనం చనిపోయిన వారంగా ఉంటాం, కానీ దేవునిలో మనం జీవించిన వారంగా మనం ఉంటాం. లోకానుసారంగా మనం చనిపోయిన వారంగా ఉంటాం, కానీ దేవునిలో మాత్రం మనం జీవించిన వారంగా ఉంటాం. మనము ఇక్కడ సీమోను చేసిన పొరపాటే మనందరం కూడా చేస్తాం. సీమోను ఏం చేశాడంట, సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఏం చేశాడు, 13వ వచనం చూడండి.
సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి భ్రాంతి నొందెను. మనం కూడా రక్షణ పొందిన తర్వాత ఎవరి ద్వారా అయితే రక్షణ పొందుకుంటామో వాళ్ళ మీద ఎక్కువ గురి ఉంటుంది. మనం కూడా రక్షణ పొందుకున్న తర్వాత ఎవరి ద్వారా అయితే మనం రక్షణ పొందుకుంటామో వారి మీద ఎక్కువ గురి ఉంటుంది. అంటే మనం ఒక దైవజనుడు చెప్పడం వల్ల మన రక్షణలోకి వచ్చామనుకోండి, మనకి దేవుడి మీద ఉన్న గురి కన్నా ఆ దైవజనుడి మీద ఉండే గురి ఎక్కువ. వాళ్ళని మనం ఎక్కువ ఫాలో అవుతాము, వాళ్ళని ఎక్కువ అనుసరిస్తాము, వాళ్ళు చేసేది ప్రతిదీ మనం గమనిస్తూ ఉంటాము కదా. వాళ్ళు ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తారో, లేకపోతే ఏ రీతిగా అయితే వాళ్ళు వాక్యం చెప్తున్నారో దాన్ని అన్నింటినీ మనం అనుకరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఫిలిప్పుని కూడా సీమోను అదే రీతిగా ఏం చేశాడంట, ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి పొందాడంట. మనం ఎప్పుడైతే దేవుని నుంచి మనం పొందుకున్న రక్షణని మనం ఇతరులకి కానీ లేకపోతే ఇతరుల ద్వారా మనం పొందుకున్నామని చెప్పి మనం ఆలోచన చేస్తామో, ఇదంతా మనుషుల జ్ఞానం మీదకి కిందకి వస్తుంది. మనం ఇప్పుడు దాకా మనం చదువుకున్నది అంటే మనం లోకానుసారంగా ఉన్నది, ఆ తర్వాత దేవుని వాక్యం విని మనం మారు మనసు పొంది రక్షణలోకి రావటం, తర్వాత బాప్తిసం పొందుకోవటం, ఇదంతా మనకి మనుషుల జ్ఞానం అనుసరించి మనకి అర్థమవుతుంది. కానీ దేవుడు ఏమంటారంటే దీని నుంచి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళమని ఆయన అంటారు. ఆయన ఎప్పుడు కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత అలా ఉండిపోమని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడతారు. ఆయన ఏమని మాట్లాడతారంటే దాని తర్వాత వచనం చూడండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. 15 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసేది. 17వ వచనం కూడా 17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఒక పాపి వాక్యం ద్వారా సరిచేయబడి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ యొక్క విశ్వాసి ఖచ్చితంగా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు. ఎవరైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నా వాడు కాడు అని చెప్పి పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభువు వారు కూడా మాట్లాడుతూ ఏమని అంటారంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఒకడు నీటి మూలంగాను అంటే ఒకటి బాప్తిస్మము అనుకుంటాం, కానీ అక్కడ ఆయన ఆ యొక్క సందర్భంలో మాట్లాడింది ఎవరితో మాట్లాడారంటే నికోదేము అనే ఒక వ్యక్తితో మాట్లాడారు. ఆయన నికోదేము ఎవరు? ఆయన ఒక పాస్టర్ గారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు బాప్తిసం తీసుకోమంటే ఎలా ఉంటుంది? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు బాప్తిసం తీసుకోమని చెప్తే ఎలా ఉంటుంది? కానీ యేసు ప్రభు వారు అక్కడ నీటి మూలంగాను అని ఎందుకన్నారు? నీటి మూలంగాను అంటే లోకపరంగా బాప్తిసమే, కానీ అది ఆయన మాట్లాడిన అర్థం ఏంటంటే వాక్యానుసారంగా మనం దేవునిలో ఉండాలి. నీటి మూలంగా అంటే దేవుని వాక్యం మూలంగాను దేవుని యొక్క ఆత్మ మూలంగాను తిరిగి జన్మించాలి. దేవుని యొక్క వాక్యం మూలంగాను దేవుని యొక్క ఆత్మ మూలంగాను అంటే పరిశుద్ధాత్మ మూలంగాను మనం తిరిగి జన్మించాలి. అలా జన్మించితే కానీ మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని యేసు ప్రభు వారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకని దేవుని ఆత్మను కలిగి ఉండాలని చెప్పి అన్నారు? ఎందుకని ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని చెప్పి ఆయన అన్నారు? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఆత్మ స్వభావం గలవారంగా ఉంటాం. శరీర క్రియలని మనం నెరవేర్చాలి. ఆత్మ స్వభావం గలవారంగా ఉంటాం అంటే మనం లోకానుసారంగా ఎటువంటి శరీర క్రియలకి లేకపోతే శరీర ఆశలకి మనం పడిపోతామో, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకున్నట్లయితే అలా మనం పడిపోవడానికి వీలుంది. దేవుడే మనల్ని నిలబెట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాం.
ఇలాగా దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయన పరిశుద్ధాత్మ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు. కనుక చాలండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారంగా చేసుకొనక దేవుని యొక్క శక్తిని ఆధారంగా చేసుకొని ఉండాలని చెప్పి మనం చదువుకున్నాం కదండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమో పొందుకుంటామంట? దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఈ దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు మనం లోకానుసారంగా మనం ఆలోచించాం. ఎప్పుడు మనకి దేవుడు ఏం మాట్లాడతారు, దేవుని వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతారు, దేవుని వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, దేవుని వాక్యం మనకి ఎలా శక్తినిస్తుంది అనే విషయాలనే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే పత్రికల్లో పౌలు భక్తుడు ఏమని రాస్తాడంటే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెనుతనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త అంట మనకి దేవుని శక్తి అయి ఉంది. అంటే సిలువను గూర్చిన వార్త అంటే ఏంటి? దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సువార్త మనకి దేవుని శక్తి అయి ఉంది. దేవుని యొక్క వాక్యము మనకి దేవుని శక్తి అయి ఉంది. మనకి ఆ శక్తి మనకి పాపాన్ని విడిచిపెట్టే శక్తిని ఇస్తుంది. అలాగే దేవునితో మనకి మంచి సంబంధాన్ని, అంటే సమీప సంబంధాన్ని మనకి ఏర్పరుస్తుంది. దేవుడు మనల్ని నడిపించినప్పుడు, లేకపోతే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని నడిపించినప్పుడు మనం ఎలా నడుస్తామంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన చాలండి. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. చదవండి, తర్వాత చదవండి. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయండి. సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనల్ని అంటే దేంట్లోకి నడిపిస్తారంట? సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తారంట. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే సత్యం. దేవుడు నేనే మార్గమును జీవమును సత్యమును అని అన్నారు కదా. దేవుని వాక్యం అంటేనే సత్యం. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారంట. మరి ఇది వాక్యమే సత్యమైనప్పుడు మరి సర్వసత్యం ఏంటి? వాక్యమే సత్యమైనప్పుడు మరి సర్వసత్యం అంటే ఏంటి? సర్వసత్యం అంటే దేవుని వాక్యము మనం ఉన్నట్టుగా మనం చదవటం కాకుండా దాని వెనకున్న దేవుని ఉద్దేశం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, మనం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానించుతున్నప్పుడు దేవుని యొక్క మాటలు కాకుండా దాని వెనకున్న దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు మనకి అర్థమవుతుంది. ఎటువంటి సందర్భంలో దేవుడు ఈ మాటలు మనకి ఉంచారు, ఎటువంటి సందర్భంలో ఎటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం దేవుని యొక్క చిత్తంలోనికి, ఆయన యొక్క సర్వసత్యంలోనికి మనం నడిపించబడుతుంది. అప్పుడు లోకానుసారమైన మనకి ఆలోచనలు మనకి బయట తీసివేసి దేవుని మనసానుసారంగా మనల్ని జీవించడం మనం ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి దేవుల్ని తెలుసుకునే శక్తిని ఇస్తాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన శక్తి ఏంటి, ఆయన మనసు ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి అనేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనకు అవన్నీ అర్థమవుతుంది. మనకి ఊరికే మనం వాక్యం చదువుకొని వెళ్ళిపోతే మనం మాటలు మనం చదువుకోగలం, కానీ దాని వెనుకున్న అర్థాన్ని మనకి అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. అలా సహాయం చేయకపోతే మనకి ఆ యొక్క దేవుని యొక్క బలాన్ని కానీ దేవుని యొక్క శక్తిని కానీ మనం పూర్తిగా మనం అనుభవించలేం. మనం ఇప్పటి వరకు మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో రానంత వరకు దేవుని యొక్క అద్భుతాల వరకే మనం చూస్తాం. దాని వెనుకున్న ఆయన మనసును మనం చూడలేము.
మనం అద్భుతాల వరకే మనం చూసినప్పుడు మన యొక్క విశ్వాసం దేని మీద ఉంటుంది? ఆ యొక్క అద్భుత క్రియల మీదే ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసం ఎప్పుడు అద్భుత క్రియలు, దేవుని యొక్క అద్భుత కార్యాల మీద ఆధారపడి ఉండదు. నిజమైన విశ్వాసం ఎప్పుడు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క నిజమైన విశ్వాసం దేవుని యొక్క అద్భుత కార్యాల మీద ఆధారపడి ఉండదు, కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అది మనకు ఎలా అర్థమవుతుంది అంటే, ఒక్కొక్కసారి దేవుడు ఎటువంటి కార్యం చేయకపోయినా సరే మనకు దేవుని మీద నుంచి విశ్వాసం పోదు. మనం షడ్రకు మేషకు అభిజ్ఞానులు అనే కథలు తెలుసుకున్నాం మనకి. దాంట్లో వాళ్ళు ఏమంటారు, ఆ బొమ్మకి మొక్కమని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు మేము మొక్కమంటారు, అంతవరకు ఓకే. దాని తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని అగ్నిగుండంలో మీరు పడేస్తారు కదా, అగ్నిగుండం నుంచి దేవుడు తప్పించడానికి శక్తిమంతుడు, ఆయన సమర్థుడు, ఆయన తప్పించకపోయినా పర్లేదు, కానీ ఈ బొమ్మకు మాత్రం మేము మొక్కమంటారు. అంటే దేవుడు ఒక అద్భుత కార్యాలు అక్కడ జరిగినా జరగకపోయినా దేవుని యొక్క శక్తి మీద వాడు విశ్వాసం ఉంచడం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏమన్నారంటే, దాంట్లో నుంచి తప్పించడానికి దేవుడు సమర్థుడు, కానీ ఆయన తప్పిస్తే తప్పిస్తారు, లేకపోతే లేదు. అలాగే మనం కూడా ఎప్పుడన్నా మనకి అస్వస్థత కలిగినా, లేకపోతే ఏమన్నా కార్యం కోసం మనం దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినా, ఆ కార్యం జరిగినా జరగకపోయినా దేవుని యొక్క శక్తి మీద మన యొక్క విశ్వాసం ఆధారపడి ఉంటే మన యొక్క విశ్వాసంలో మనం పడిపోకుండా ఉంటాం. మనం ఇప్పుడు దాకా చదువుకున్న వచనాల్లో, ఇప్పుడు దాకా చదువుకున్న వాక్యాల్లో మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. ఒక వ్యక్తి ఏంటి, ఎవరు? ఫిలిప్పు. ఇంకొక వ్యక్తి సీమోను. ఫిలిప్ ఏం చేశాడు? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ప్రకటించాడు. ఆయన దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. సీమోను ఏం చేశాడు? దేవుని యొక్క అద్భుత కార్యాల మీద ఆధారపడ్డాడు. మనకి 18వ వచనం చదివితే, అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ఇక్కడ ఈయన ఏం చూశాడంట? శిష్యులు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలా పొందుకునే కార్యము ఇతను చూశాడు. ఎవరు? సీమోను చూశాడు. సీమోను చూసి, పోనీ ఈయన కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? అది ఎక్కడ రాయబడలేదు. సీమోను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నానని చెప్పి అక్కడ రాయబడలేదు. కానీ ఆయన ఏమని అడుగుతున్నాడంట? నేను చేతులు పెడితే ఇతరులకి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావాలని ఇదిగో ఈ డబ్బు తీసుకుని నాకు అధికారం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఆయన దృష్టి అంతా దేని మీద ఉంది? అద్భుత కార్యాల మీదే ఉంది. ఆయన రక్షణ పొందుకున్నాడా? రక్షణ పొందుకున్నాడు. బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం తీసుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలను అనుసరిస్తున్నాడా? దేవుని యొక్క బిడ్డలను అనుసరిస్తున్నాడు. కానీ ఆయన యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడింది? మనుషుల యొక్క జ్ఞానం మీదే ఆధారపడింది. ఆయన యొక్క విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి లేదు. ఎప్పుడైతే ఫిలిప్పు తన యొక్క విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడి ఉంచాడో అప్పుడు అక్కడ ఉన్న జనులందరూ మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కానీ సీమోను విషయంలో జరిగింది ఏంటి? ఆయన యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడింది? మనుషుల యొక్క జ్ఞానం మీద, అద్భుతాల మీద ఆధారపడింది. కాబట్టి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, డబ్బు పెట్టి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. డబ్బు పెట్టి మనం దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాడని చెప్పి మనం ఇక్కడ సీమోను గురించి మనం చూస్తున్నాం. కానీ చాలా సమయాల్లో మనం కూడా అదే చేస్తాం. మనం కానుకిచ్చి ప్రార్థన చేయించుకుంటాం. దేనికని? మన జీవితాల్లో కార్యాలు జరగాలి. కానుకిచ్చి మనం ప్రార్థన చేయించుకుంటాం. పరీక్షల్లో బాగా రాయాలని కానుకిచ్చి మనం ప్రార్థన చేయించుకుంటాం. మనకి ఒక గృహం కావాలని. మనం కూడా అదే పనిలో ఉన్నాం. మనం డబ్బుతో దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో జరిగించుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే మనం ఉంటాం. కానీ దేవుడు తలంచేది ఏంటంటే, మన యొక్క విశ్వాసం ఎప్పుడు ఆయన శక్తి మీద ఆధారపడి ఉండాలి. ఆయన శక్తి మీద ఆధారపడి ఉంటే ఆయన కార్యం చేస్తాడు. ఒకవేళ కార్యం చేసినా చేయకపోయినా మన యొక్క విశ్వాసంలో మనం పడిపోకుండా ఉంటాం. ఇక్కడ సీమోను గురించి అక్కడున్న యోహాను కానీ పేతురు కానీ ఏమని మాట్లాడుతున్నారంటే, 21వ వచనం చూడండి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
కాబట్టి ఈ నీ చెడుతనమును నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది మారుమనసు నుండి ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. సరి అయిన మారు మనసు లేకుండా మనం దేవుని కనుక వెంబడిస్తే, సరి అయిన విశ్వాసం లేకుండా మనం దేవుని కనుక వెంబడిస్తే మన యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ సీమోని విషయంలో మనకి ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మనం దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోకపోతే మనం సరి అయిన నడిపింపులో మనం నడవలేము. దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అలాగా పరిశుద్ధాత్మను పొందుకోకుండా మన యొక్క విశ్వాసాన్ని కనుక మనం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది మనుషుల జ్ఞానం అనుసారంగానే మన యొక్క విశ్వాసం నడుస్తుంది. దేవుని యొక్క ఆలోచన ప్రకారం కానీ దేవుని యొక్క శక్తి మీద కానీ మనం ఆధారపడలేము. ఇక్కడ సీమోను కూడా అదే రీతిగా తన యొక్క విశ్వాసాన్ని అలా కట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క ఆశను బయట పెట్టాడో తన గురేంటో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. తన యొక్క హృదయ స్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. కానీ సీమోను కనుక ఆ యొక్క స్థితిని తను అంగీకరించి తను ఒప్పుకొని విడిచిపెట్టుంటే చాలా మంచి పని జరిగేది, తను కూడా మారేవాడు. కానీ అలా మారకుండా 24వ వచనం చూడండి. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ఈయన ఎప్పుడైతే యోహాను కానీ పేతురు కానీ నీ యొక్క హృదయం సరిగా లేదు, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో, దేవుడు నేను క్షమిస్తాడని చెప్పినప్పుడు ఈయన ఒప్పుకోకుండా ఏమంటాడంటే మీరే నా గురించి ప్రార్థన చేయండి, దేవుడు మీరే చూసుకోండి, నాకు సంబంధం లేదంటే వెళ్ళిపోతాం. మనం కనుక సరి అయిన మారు మనసు ఉన్నట్లయితే ఎప్పుడైనా ఎక్కడైనా మనలో ఏదైనా తప్పు కనుక దేవుని యొక్క బిడ్డల ద్వారా మనం చూపించినప్పుడు, లేకపోతే దేవుడు మనకి ఎత్తి చూపించినప్పుడు మనం ఉన్నట్టుగా అప్పుడు ఒప్పుకోవడం మనకు చాలా ఉపయోగకరం. అలాగ ఒప్పుకోకపోతే మనం దుర్నీతి బంధకంలోనూ ఇంకా ఏంటంటే ఘోర దుష్టత్వంలోనూ ఉన్నట్టు దేవునికి కనపడుతుందండి. అలా కాకుండా మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారంగా చేసుకునగా దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్పి దేవుడు ఈ రీతిగా మనందరితోనూ మాట్లాడారు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.